ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన దేవుని కృపలో మీరంతా బాగున్నారని, మీరంతా బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగానే అన్ని విషయాల వర్ధిల్లాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని పాపులమైన మనలను ఎంతగానో దేవుడు ప్రేమించి విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు ఉదయాన్నే. ఎందుకంటే మీ కన్నీటి పరిస్థితులు ఆయనకు తెలుసు, మీ బాధ ఆయనకు తెలుసు, మీ ఒంటరితనం ఆయనకు తెలుసు. ఏ కష్టంలో, ఏ ఆపదలో మీరున్నా నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నీ కొరకు రక్తం కార్చిన ప్రభు నీకు ఆపద కలిగినప్పుడు మౌనంగా ఉంటాడా? తప్పక విడిపిస్తాడు. ఆయన నమ్ముకున్న ఉన్న నిన్ను ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టడు. అందువల్ల నీ పరిస్థితులను చూడక, ఈ లోకాన్ని చూడక, మనుషులను చూడక దేవుని వైపు చూస్తూ ముందుకు సాగండి. ఆయన వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు సాగండి. అద్భుతకరంగా మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన. అదేవిధంగా మీకే ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా, మీరే బాధలో, ఏ శ్రమలో ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కామెంట్స్ అన్ని చదివి మీ కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. తప్పకుండా వాక్యం చివరిలో ప్రార్థనలో ఏకీభవించండి. మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగించబోతున్నాను. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్మండి, విశ్వాసంతో మీరు ప్రార్థించండి. అద్భుతకరంగా దేవుడు ఈరోజు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ నోటి మాటకు శక్తి ఉంది. మీరు ఒకవేళ శక్తి కలిగిన మాటలు మాట్లాడలేకపోతున్నారా? నేను మీ నోటికి తోడయండి, నీవేమి మాట్లాడాలో, ఏమి పలుకాలో నేను బోధిస్తానని ఈరోజు సృష్టికర్తని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు. మోషే కూడా ఈ విధంగానే, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడను, నేనేమి పలకాలో నాకు తెలియదు, అన్ని లక్షల మందితో ఏం మాట్లాడాలో నాకు తెలియదు, నేను మాట రానివాడనయ్యా, నాలుక మాంద్యం గలవాడనయ్యా, నీ మాటలు మాట్లాడడానికి నేను పనికిరాను, నాకు శక్తి చాలదయ్యా అని చెప్పినప్పుడు దేవుడు స్పష్టంగా మోషేతో మాట్లాడుతున్నారు. ఏమీ భయపడొద్దు, వెళ్ళు, నేను నీ నోటికి తోడే ఉంటాను. నీవేం మాట్లాడాలో నీకు తెలియడం లేదా? అయినా సరే భయపడకుండా నీ నోరు విప్పి పలుకు ఒక్క మాట, నేను తర్వాత నీతో పలికిస్తాను. నోటి మాంద్యం కలిగిన, నాలుక మాంద్యం కలిగిన నీ నోటికి నేను తోడయుండి, నేను నీ నోటికి నోరయుండి నేను పలికిస్తాను, నేను మాట్లాడిస్తాను, ధైర్యంగా ఉండని మోషేకి తెలియజేశాడు దేవుడు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మోషే అన్ని లక్షల మంది మధ్యలోకి వెళ్ళాడు. ఒక్కరి ఎదుటే మాట్లాడలేని తను అన్ని లక్షల మంది మధ్య మాట్లాడుతున్నాడు. రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, అధికారులతో మాట్లాడుతున్నాడు, పెద్దలతో మాట్లాడుతున్నాడు, జ్ఞానం గలవారి ఎదుట మాట్లాడుతున్నాడు. మోషే ఒక్క మాట మాట్లాడితే ఫరో భయపడేవాడు. అంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మోషే నోటికి తోడండి శక్తి కలిగిన మాటలు మోషే ద్వారా మాట్లాడించి అన్ని లక్షల మందిని మోషే ద్వారా నడిపించాడు. ఎందుకు దేవుడు స్పెసిఫిక్గా నీ నోటికి తోడై ఉంటాను, నేను నీతో మాట్లాడిస్తానని చెప్తున్నారంటే మన నోటి మాటలకి ఎంతో శక్తి ఉంది. దేవుని నడిపింపుతో మాట్లాడే ఒక్క మాట ఎన్నో జీవితాలను బాగు చేస్తుంది. విరిగిపోయిన, నలిగిపోయిన బ్రతుకులను అతుకుతుంది. నీ మాట కేవలం శబ్దం మాత్రమే కాదు, సృష్టించే శక్తి కలిగిన మాట. దేవుడు ఈ అనంతమైన సృష్టిని శూన్యము నుండి నోటి మాట ద్వారానే సృష్టించాడు.
అదే సృష్టించే శక్తి. దేవుని స్వరూపంలో ఉన్న మీ మాటలకు కూడా, మన మాటలకు కూడా అదే శక్తి ఉందని మీకు తెలుసా? మీరు అనుకోకుండా మాట్లాడే ఒక చిన్న మాట అదే విత్తనంలా విత్తబడుతుంది. అది ఫలిస్తుంది. తరువాత అది మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. విశ్వాసంతో, ధైర్యంతో పలుకబడే నీ మాట పరిశుద్ధాత్మకు ఎంత అవసరం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడి ఉంది, ఏలైనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయముందు విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును అని అక్కడ వ్రాయబడి ఉంది. కేవలం క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే కలిగే రక్షణను నీ నోటితో ఒప్పుకోవడం ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. నీవేదైతే మాట్లాడుతున్నావో దానికి యేసు బంధించబడి ఉన్నారు. విశ్వాస సంబంధమైన మాట మీరు స్పష్టంగా మాట్లాడకపోతే అక్కడ క్రీస్తు సన్నిధి ఏర్పడదు. మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకమందు కూడా బంధించబడతాయి. మీరు భూమి మీద వేటిని విప్పుతారో అవి పరలోకమందు కూడా విప్పబడతాయని లేఖనం సెలవిస్తుంది. ఈ లోకంలో ఏది బంధించబడాలన్నా నీ నోటితోనే బంధించాలి. దేనిని విప్పాలన్నా అది నీ నోటిలోనే ఉంది. విశ్వాసంతో నువ్వేది పలుకుతావో అది దేవుడు ఆమెను అనబోతున్నాడు. ఆ శక్తిని దేవుడు నీ నోట్లోనే ఉంచాడు. ఎంత విశ్వాసంతో మీరు పలుకుతారో ఆ మాటకు దేవుడు బంధించబడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సెలవిస్తూ ఉన్నాడు, మీరు వేటిని బంధిస్తారో అవి బంధించబడతాయి, మీరు వేటిని విప్పుతారో అవి విప్పబడతాయని. అందుకే ఆనాడు యెహోషువ సూర్యుడిని ఆపాడు తన నోటి మాటతో, చంద్రుడిని ఆపాడు తన నోటి మాటతో. ఆయన ఎంత నమ్మకంతో మాట ఆజ్ఞాపించాడో అంత నమ్మకంతో నీవు కూడా ఆజ్ఞాపిస్తే దేవుడు సృష్టించబోతున్నాడు నూతన సృష్టి. నీ నోటిలో సృష్టించే శక్తిని పెట్టాడు దేవుడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం కూడా వ్రాయబడి ఉంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనే 9వ వచనంలో కూడా ఈ విధంగా ఉంది, నీ నోటితో యేసు ప్రభువని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షించబడదువు అని. హృదయంలో విశ్వసించడం మాత్రమే కాదు, ఆ విశ్వాసంతో పాటుగా మనము మన నోటితో ఒప్పుకోవాలి, మన నోటితో ఆజ్ఞాపించాలి. అంత నమ్మిక ఉంచినప్పుడు మాత్రమే మనం ఆజ్ఞాపించగలం. అంత నమ్మిక లేకపోతే మనము బ్రతిమలాడుకుంటూనే ఉంటాం దేవుణ్ణి. నిజమే, కొన్నిసార్లు మనం బ్రతిమాలుకోవాల్సిన అవసరం ఉన్నట్లుగా అనిపిస్తుంది. పాపాన్ని గురించి కన్నీరు కార్చాలి, పశ్చాత్తాపపడాలి, ప్రభువును వేడుకోవాలి. కానీ మన జీవితంలో ఆయన శక్తి కలిగిన కార్యములు చూడాలంటే మాత్రం మనము హృదయంలో విశ్వసించి ఆ విశ్వాసంతో కూడిన ఆ మాటను రిలీజ్ చేయాలి. మన నోటి మాటతో దేవుని శక్తి కలపబడుతుంది. అక్కడ నూతన సృష్టి జరుగుతుంది. చాలాసార్లు విశ్వసిస్తాం, కానీ ఆ విశ్వసించిన మాటను నోటితో పలకలేకపోవడం వల్ల అనేకమైన కార్యాలు మనం చూడలేకపోతున్నాం. అందువల్ల మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో, ఏది మీ కుటుంబంలో మీ జీవితంలో జరగాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నారో ఆ విశ్వసించిన దానిని మీ నోటితో పలకండి. దేవునికి తెలియచేయండి మీ విశ్వాసాన్ని నోటి మాట ద్వారా. దేవునికి తెలియచేయండి మీ విశ్వాసాన్ని క్రియల ద్వారా. దేవుని కార్యం మీ జీవితంలో ప్రారంభమయ్యేంత వరకు విశ్వాసపు మాటలు పలుకుతూనే ఉండండి. ఎప్పటికీ కూడా వెనక్కి తగ్గొద్దు. దేవుని మాట, దేవుని వాగ్దానము పలుకుతూనే ఉండండి. మీ హృదయంలోని ఆలోచనలు పలకొద్దు. మీ హృదయంలోని నిరుత్సాహపు మాటలు పలకొద్దు, అవిశ్వాసపు మాటలు పలకొద్దు. కానీ దేవుని వాగ్దానం ఏదైతే సెలవిస్తుందో, దేవుడు ఏదైతే సెలవిస్తున్నాడో ఆ మాటని పలకండి. మీరు రక్షణ గురించి పలికితే రక్షించే ప్రభు ప్రత్యక్షమవుతారు. మీరు స్వస్థత గురించి పలికితే స్వస్థపరిచే ప్రభు నీ దగ్గరకు వస్తారు. ఆ విధంగా నువ్వు విశ్వాసంతో దేనిని గురించి పలికితే దానిని చేయడానికి దేవుడు తన దూతలను, తన పనివారిని పంపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ ఏమి పలకాలో మీకు అర్థం కావడం లేదా, ఏం మాట్లాడాలో తెలియడం లేదా, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడను, నోటి మాంద్యం గలదానను, నాకు సరిగా మాట్లాడడం రాదయ్యా, నీ వాక్కును కూడా పలకడం నాకు రాదయ్యా, విశ్వాసంతో పలకడం నాకు రాదయ్యా, నాకు బదులు ఎవరైనా భక్తి కలిగిన వారు మాట్లాడితే బాగుండును, నాకు బదులు జ్ఞానవంతులు ఎవరైనా మాట్లాడితే బాగుండును, నాకు బదులు పరిశుద్ధులు ఎవరైనా మాట్లాడితే బాగుండును అనుకుంటున్నారా? అవును, సరిగ్గా మీరు అనుకున్నట్లే ఒకరున్నారు. ఆయన ఎవరో కాదు, ఆనాడు నోటి మాంద్యం కలిగిన మోషేకు తోడే ఉన్న దేవుడే నీకు కూడా తోడే ఉంటాడు. నీ జీవితంలో కూడా ఆయన నీ నోటి మాట ద్వారా నీ విడుదల దయచేయబోతున్నాడు. నీ నోటికి తోడై ఉండి
అనేక మందికి నీ ద్వారా క్షేమాన్ని, సమాధానాన్ని, విడుదలను, విముక్తిని ప్రసాదించబోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా అవునయ్యా, వ్యర్థమైన మాటలు నేను ఎన్నో మాట్లాడుతున్నాను, నేనేది పలుకుతున్నానో దానినే దేవుడు జరిగిస్తున్నాడు. అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాను, పాపపు మాటలు మాట్లాడుతున్నాను, నీకు ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నాను. నా నోటి ద్వారానే నేను శాపాన్ని తెచ్చుకుంటున్నానయ్యా. నీ మాట మాట్లాడడానికి, నీ వాగ్దానాన్ని పలకడానికి, మీరు ఏది మాట్లాడారో అదే మాట్లాడడానికి నాకు శక్తి కావాలి తండ్రి. నీ శక్తిని ఆశ్రయిస్తున్నానయ్యా అని ఈరోజు అందరం కూడా ప్రభు సందులో మోకరించి ఆయన శక్తి కొరకు వేడుకుందాం. తండ్రి నీకు వందనాలు. తండ్రి నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు. నీకు వందనాలయ్యా. అవును తండ్రి, అనేక సార్లు వ్యర్థమైన మాటలు మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం, పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం, రోగాలను కొని తెచ్చుకుంటున్నాం, మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం అయ్యా. మా జీవితంలో వేదనను కొని తెచ్చుకుంటున్నాం మా నోటి మాటల ద్వారా. అయితే ఈరోజు నీ శక్తి కొరకు వేడుకుంటున్నాం తండ్రి. నీ మాట మాట్లాడాలని, మీరు ఏదైతే పలకమన్నారో అదే పలకడానికి మాకైతే శక్తి లేదయ్యా. ఇదిగో మేము ఓడిపోయిన వారం తండ్రి. నీ శక్తి కొరకు వేడుకుంటున్నాం పరిశుద్ధాత్ముడా. నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, మీ ఆత్మతో నింపండి అయ్యా. మా ఆత్మీయ కుటుంబం అందరినీ తండ్రి, వారి నోటి మాటలు వారికి ఊరి కాకూడదు తండ్రి. వారి చింత కలిగిన మాటలు వారి జీవితంలో నష్టాన్ని తేకూడదయ్యా. వారి అవిశ్వాసపు, అనుమానపు మాటలు వారి జీవితంలో నష్టాన్ని తేకూడదయ్యా. ప్రతి ఒక్కరి నోటిని ముట్టండి నాయనా, ప్రతి ఒక్కరి పెదవులను ముట్టండి తండ్రి. నిరుత్సాహపు మాటలు, వ్యర్థమైన మాటలు, నిర్జీవపు మాటలు పలుకుతున్న ప్రతి ఒక్కొక్కరిని తాకండి పరిశుద్ధాత్ముడా. ఎవ్వరు వారి నోటి మాట ద్వారా నష్టపోకూడదు, రోగాలకు గురి కాకూడదు. ప్రతి మాటను మీరు సరిచేసి అద్భుతకరమైన విడుదలను దయచేయమని మా ఆత్మీయ కుటుంబం అంతటినీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ, ప్రత్యేకంగా సమస్యల్లో ఉండి వారి సమస్యను కామెంట్ ద్వారా తెలియజేసిన ప్రతి బిడ్డను నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. వారి సమస్యలు ఒకవేళ వారి నోటి మాట ద్వారానే కలిగినాయేమో తండ్రి, వారి నోటి మాటలు సరిచేయండి, వారి క్రియలను సరిచేయండి, వారి జీవితాన్ని సరిచేసి విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడడానికి, వారి జీవితంలో ఉన్న సమస్యలను ఆజ్ఞాపించడానికి, వారి శక్తి కలిగిన మాటలతో వారి జీవితాన్ని మార్చుకోవడానికి పరిశుద్ధాత్ముడా నీ నోటి మాటను ప్రతి ఒక్కరిలో పెట్టమని, వారి సమస్యలన్నిటి నుండి విడుదల దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమని ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు నిర్జీవంగా మాట్లాడారేమో, ఇంతవరకు నా బ్రతుకేముందులే అని మాట్లాడారేమో, కానీ ఏ నిమిషం నుండి ఒప్పుకొని విశ్వాసంతో దేవుని మాటే మీరు కూడా మాట్లాడండి. ఆయన ఏదైతే పలికారో అదే మీరు కూడా పలకండి. అద్భుతాన్ని చూడబోతున్నారు. దేవుడు నాతో మాట్లాడడానికి వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్.